అసలు పిల్లల్ని స్కూల్కే పంపించకూడదండి. స్కూల్కి పంపించాలంటేనే భయమేస్తుందనమాట. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, నేను ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో అయితే చూశానమాట. అందరికీ తెలిసే ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అవుతున్న వీడియో. విశాఖపట్నం లిటిల్ గార్డెన్స్ స్కూల్లో ప్రణయ్ తేజ అనే ఒక బాబుకి ఒక 2 రోజుల ముందు వాళ్ళ అమ్మ వాళ్ళతోటి ఊరికి వెళ్ళి వచ్చాడంట. హోంవర్క్ చేయలేదని ఆ టీచరు ఆ బిడ్డని ఎట్లా బెదిరిస్తుంది. మనం అనుకుంటాం చిన్నపిల్లలకి ఏం తెలీదు అని, కానీ చిన్నపిల్లలకు కూడా షేమ్ అనేది అనిపిస్తుంది అనమాట. అందరి ముందులా నిల్చోబెట్టి అలా అడుగుతుంటే వాళ్ళు షేమ్గా అవమానంగా ఫీల్ అవుతాడనమాట. ఆ వీడియోలో పర్టికులర్గా తెలుస్తుంది. ఆ టీచరు షర్టు బటను ఇట్లా లాగి షర్టు బటన్ ఇప్పి చెంప పైన కొట్టినప్పుడు అసలు ఆ బిడ్డ ఎంత అవమానంగా ఫీల్ అయ్యి, ఎంత భయపడి, ఎంత ఇదైపోయాడు. ఒక దెబ్బ కొట్టగానే అలాగే కుప్పకూలిపోయాడు అనమాట. నిజంగా నాకు ఆ వీడియో చూసినప్పుడు అయితే నిజంగా దుఃఖం ఆగలేదండి. అసలు ఈ మధ్యకాలంలోనే ఇలాంటివి ఎక్కువ అవుతూ ఉన్నాయి. టీచర్స్ కొట్టడం వల్ల చిన్న వయసులోనే పిల్లలు చనిపోవడము. ఇదా మీరు ఫీజులు తీసుకొని పిల్లలకి చేసే ట్రీట్మెంటు? మీరు చదువు చెప్పడానికి మీ స్కూల్స్లో చేర్పించుకుంటున్నారా, లేదా పిల్లల్ని చంపేసేదానికి చేర్చుకుంటున్నారా? నిజంగా తల్లిదండ్రులు కూడా ఒక్కసారి ఆలోచించండి. ఎలాంటి స్కూల్లో చేరుస్తున్నాము ఏంటి, మనము ముందే చెప్పాలి వాళ్ళ దగ్గర. లేదంటే ఈరోజు ఆ తల్లిదండ్రులు పడుతున్న బాధే రేపటి రోజున మనము పడాల్సి వస్తుందన్నమాట. అసలు స్కూల్లో టీచర్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఆ స్కూల్ యాజమాన్యము ఒక టీచర్కి కొన్ని క్వాలిఫికేషన్స్ పెట్టాలన్నమాట. మెయిన్ సహనము, ఎమోషన్ బ్యాలెన్స్. ఒక 30 మంది 40 మంది చిన్నపిల్లల్ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు నీకు ఎలాంటి ఎమోషన్స్, కోపము ఏమైనా రాని వాటిని అన్నిటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఏ పిల్లాడి దగ్గర ఎలా ప్రవర్తించాలి. ఒక్కొక్క పిల్లాడు ఒక దెబ్బ కొట్టగానే భయంతో నేర్చుకుంటాడు, ఒక్కొక్క పిల్లాడు నేర్చుకోడు. ఒక్కొక్కరు ఒక్కొక్క మెంటాలిటీలతో ఉంటారనమాట. అలాంటప్పుడు ఆ చిన్నపిల్లలకి బాగా ప్రేమతో చెప్పాలి, అలా బెదిరిస్తే కాదు. ఇవాళ ఆవిడ బెదిరించింది, ఆ బిడ్డ చనిపోయాడు, ఆ బిడ్డను తిరిగి తీసుకొచ్చి ఇవ్వగలరా? మీకు ఎవరిచ్చారు? గవర్నమెంట్ చట్టమే చెప్తుంది పిల్లల్ని కొట్టకూడదు అని. తల్లిదండ్రులు మేమే ఒక దెబ్బ కొట్టాలంటే 1-2 సార్లు ఆలోచిస్తాం, కానీ టీచర్ ఒక దెబ్బ కొట్టినా, ఒక మాట తిడుతున్నా కూడా తల్లిదండ్రులు అనరు. మిగతా వాళ్ళంటే ఒప్పుకోరు, కానీ టీచర్స్ అన్నా కూడా ఏమి అనరు. ఎందుకు? మా పిల్లలకి మంచిగా చదువు చెప్తారు కదా అని. తల్లి తండ్రి గురువు దైవం అన్నారు. ఇప్పుడు ఈ కాలంలో వస్తున్న గురువులు ఎలా ఉన్నారు? పిల్లలకేసి మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నామండి. మీకు సహనము, ఓర్పు అన్నీ ఉంటేనే మీరు టీచర్స్గా వెళ్ళండి, లేదంటే ఇంట్లో కూర్చోండి. ఒక టీచర్స్ అనే కాదు, ఆయములు, ఆ స్కూల్ యాజమాన్యం అందరికీ చెప్తున్నా, దయచేసి పిల్లల్ని చంపి తల్లిదండ్రుల గుండె కోతకి, కడుపు కోతకి మీరు కారణం అవ్వద్దండి. నిజంగా ఆ వీడియో చూసినప్పటి నుంచి నాకు ఎంత దుఃఖం వస్తుందంటే అంత దుఃఖం వస్తుందన్నమాట. మీరు ఎవరైనా ఆ వీడియో చూసి ఉంటే మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కమెంట్ చేయండి. నాకైతే ఇంకా ఈ విషయం గురించి ఎక్కువ మాట్లాడాలనిపించట్లేదు, ఎందుకంటే నాకు ఆ విషయం తలుచుకుంటే అంత ఏడుపు వస్తుందన్నమాట.